మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖ వెంకోజీపాలెం దగ్గర జ్ఞానానంద రామానంద సాధు మఠం ఉంది. అయితే ఈ సాధు మఠంలో సుమారు 100కు పైగా ఆవుల్ని సంరక్షిస్తారంటూ కూడా చాలా వరకు ఎక్కడెక్కడ ఉన్న ఆవులన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అయితే తీసుకురావడం ఈ మధ్య కాలంలోనే కొద్ది మేర ఆవులన్నీ కూడా సంరక్షణ లేక మృత్యువాత పడ్డాయి. దీనిపైన పలు హిందీ సంఘాల నేతలతో పాటు మీడియా సుమన్ టీవీ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించిన తర్వాత 2-3 సార్లు స్వామీజీని కలిసేందుకు ఆశ్రమంకి రాగా స్వామీజీ ఆశ్రమంలో బయట ఎక్కడో ఉండడం వల్ల కలవలేకపోయి, అయితే పూర్తి స్థాయిలో ఈరోజు ఉన్నతాధికారులందరితో కూడా ఈ వెంకోజీపాలెం ఏదైతే ఉందో ఈ ఆశ్రమానికి వచ్చి మఠాన్ని సందర్శించి అక్కడ ఆవులకు సంబంధించి ఎటువంటి పోషణ అడుగుతుందో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేశారు. దీనికి సంబంధించి అయితే ఎవరైతే ఉన్నారో ఆ స్వామీజీ మన దగ్గర ఉన్నారు. స్వామీజీతో మాట్లాడదాం. స్వామీజీ చెప్పండి, స్వామి అసలు ఇక్కడ ఎప్పటి నుంచి ఆవులు ఉంటున్నాయి? ఇది గురువు గారు 1955లో స్టార్ట్ చేశారు. ఇది అనాథాశ్రమం ఇవన్నీ చేసిన తర్వాత ఒకనప్పుడు 1500 పిల్లలు ఉందరు. అది అలాగే 300కి 170కి 200కి 12 మందికి వచ్చారు. 12 మంది ఇప్పుడు తీసేశారు. అయితే మరి ఎలిగేషన్స్ నేను చెప్పకూడదు, అవన్నీ కోర్టులో పెండింగ్ ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే ఇంత స్థలం ఉంది, ఇది పరులకు ముసలి వాళ్ళకో పేద వాళ్ళకో లేదా అనాథు అయిన ఈ గోశాలకు ఉపయోగించిన తలంపుతో గవర్నమెంట్ ద్వారా గోశాల రిజిస్ట్రేషన్ చేశాము. చేసిన తర్వాత ఇక్కడ పోషణ చేయిస్తాము. అనుకోకుండా కొద్ది అధిక సంఖ్యలో వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా మా శక్తి కొద్ది మేము చేస్తాను. అయితే కొన్ని రకాల దుష్టశక్తుల వల్ల ఇక్కడ ఎక్కువ మంది పనిచేసే వాళ్ళకి చాడీలు చెప్పడం వల్ల వెళ్ళిపోతున్నారు. కొద్ది రోజులు పనిచేసి దానివల్ల కొద్దిగా కొండల పడి నిరాధారణకు గురైనాయి. ఇప్పుడు మా సహాయశక్తులు రాత్రి పగులు కష్టపడుతున్నాం మేము. అయితే నేను అందరికి కోరుకుంది ఏంటంటే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఈ గోవులకు సంబంధించి మీ స్తోమత మీకు కానీ మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ ఈ స్తోమత కలుగుంటే గడ్డి కానీ తౌడు కానీ ఇటువంటివి ఇస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు వరకు ఎన్ని ఆవులు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఆవులు ఉన్నాయి? ఇప్పుడు 154 ఉన్నాయి. 154 ఉన్నాయి. 154 ఆవుల్ని చూసుకోవాలంటే ఎంత మంది సిబ్బంది ఉండాలి? ఒక 5గురు ఉండాలి. 5గురు ఉండాలి. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు 4గురు ఉన్నాం. 4గురు ఉన్నారా? 4గురు. ఇక్కడ ఎప్పుడు ఇక్కడ నేను ఆ అమ్మ ఇంకొక ఆవిడ ఉంది. ఇప్పుడు ఆవిడ కూడా వస్తుంది, నీరు పడుతుంది. ఎప్పుడో రావడం వేరు, డైలీ. స్వామిజీ అదే దీన్ని గమనించుకొని కంటిన్యూగా మీరు ఎవరైతే చెప్పారో 4-5 ఉండిపోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ఉంటేనంటే మీరు మొన్న వచ్చినప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళారు మీరు. సో ఆ కృష్ణ ఇప్పుడు కృష్ణ ఆయన ఒకడే ఉన్నాడు. ఇప్పుడు వేరే ఆయన ఊరు వెళ్ళిపోయాడు. అటువంటి సందర్భాల్లో ఆవులు ఇబ్బంది పడతాయి. కంటిన్యూగా 4-5 ఉండాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ వాళ్ళు మిస్ అయితే వాళ్ళ ప్లేస్ లో ఇంకోళ్ళు ఉండాలి. అంటే మన ఇంట్లో ఉందా మఠంలో ఉందా అంటే అవడం కాదు. కాబట్టి ఇక్కడ ఈ ఆవుల దగ్గర ఉండాలి. ఎందుకంటే మనకు నోరు ఉంది, అది మనం ఏమైనా అడగగలం. ఎందుకంటే మూగజీవులు అవి అడగలేవు. మనం దాన్ని గమనించుకుని అన్ని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీదట ఇప్పటి వరకు జరిగింది పక్కన పెడితే ఇక మీదట ఇటువంటివి జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటున్నారు? నేను జీవీఎంసీ వారితో మాట్లాడాను. 15,000 ఇచ్చి భోజనం పెట్టుకొని షెల్టర్ ఇచ్చి 15,000 ఇస్తాను, నాకు 3 మనుషులకి ఇవ్వండి అని చెప్పాను. ఆ విధంగా కోఆపరేట్ చేయమనండి. నేను ఒకటి ఉంటాను, 4గురు నేను కష్టపడతాను. 4గురును ఆ అమ్మందో 5గురు నీరు పడుతుంది. ఆ అమ్మ ఈ 5గురు కష్టపడతాం. ఇప్పుడు ఏవైతే ఆవుల విషయంలో ఎలిగేషన్స్ వచ్చాయో ఇక మీదట ముందు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? 100% రాకుండా చూసుకోగలను అనే నమ్మకం మీకుందా? ఆల్రెడీ సుమన్ టీవీ వాళ్ళు వచ్చిన తర్వాత గడ్డి కుప్ప మీద వదిలేవాళ్ళము. వాళ్ళు ఎప్పుడైతే ఇవన్నీ బయట వాళ్ళు మాటలు పెట్టి చెడు ప్రజలు అన్నిటికీ కట్టేసి గడ్డేసి పేడ తీసి నీరు పెడతాను. ఇకపైన ఇంకా జాగ్రత్తగా ఉంటాం. మేము ఒకరి చేత మాట్లాడించుకోవడం ఎందుకు? సేవ చేసుకునే వాళ్ళము. సేవకని పెట్టుకున్నాం. ఎద్దులవి ఆవులకు అవి ఏం పాలు ఇచ్చేవట్లేదు. ఏదో పాలు అభిషేకానికో ఏదో 1-2 ఆవులు ఇస్తే ఇవ్వచ్చు. కానీ అవన్నీ ఎద్దులు 90 పైన ఉన్న ఎద్దులు. నాకు దాని మీద ఏం ఆశ లేదు, దున్నట్లేదు, పాలు తీయట్లేదు. ఇప్పుడు మీరు జనాల్ని ఇలాగ ఎవరైనా ఉంటే దానికి మేత పోషణకు సంబంధించి ఏమైనా సహకారాలు అందించాలని కోరారు. ఇది వరకు సహకారం కోసం వచ్చిన వాళ్ళని లోపలికి రాని పరిస్థితి కొంతమందితో నేను మాట్లాడేది వరకు ఎవరైతే సహాయ సహకారం అందించారో వారితో కూడా సుమన్ టీవీ మాట్లాడింది. వాళ్ళు ఒకటే చెప్పారు, స్వామీజీ మేము వస్తే లోపలికి రానివ్వట్లేదు, మా మీద కూడా కొంతమేర అలిగేషన్స్ చేశారు అంటూ కూడా వాళ్ళు కొన్ని చెప్పడం జరిగింది. ఇక మీదట ఎవరైనా వస్తే వారి మీద అలిగేషన్ చేయకుండా వాళ్ళకి లోపలికి రానిచ్చగలరే అవకాశం ఉందంటారా? నిస్వార్థంగా సేవ చేస్తామని వస్తే ఎంతమందికైనా సహకరిస్తాను. అంతేగాని ఇక్కడ మేము బయట నుంచి ఆవులు తెచ్చి కట్టుకొని పాలు తీసుకెళ్ళిపోతాము. అటువంటి కమర్షియల్కి నేను ఒప్పుకోను. నిష్కామ్యంగా చేయనివ్వండి, తప్పకుండా నేను ఆహ్వానిస్తాను.
హిందూ సాంప్రదాయం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం ఆవులు చనిపోతే ఖననం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి 2-3 సందర్భాల్లో ఏదైతే ఇక్కడ ఈ ఆశ్రమంలోనే ఆవులు చనిపోతే దానిపైన గెత్తం వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటివి జరగకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటాం? జీబీఎంసీ వాళ్ళకి పిలుస్తాము. వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు కిషోర్ గారు, తర్వాత రామకృష్ణ గారు, జేడీ గారు, వీళ్ళందరూ అన్నారు కదా, మీరు కోరిన వెంటనే మా సహాయం మేము అందిస్తామని. జీవీఎంసీకి వెహికల్స్ ఉన్నాయి. ఖననం ఇక్కడే చేయడం మంచిదని నా అభిప్రాయము. వాళ్ళకి ఎక్కడ ఇష్టం లేదో బయటనైనా ఖననం చేసుకోమనండి. నేను ఏదైనా ప్రమాదవశాత్తు పొడుచుకోను ఇంకో విధంగా చనిపోతే వెంటనే వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నా వాళ్ళ సహాయం తీసుకుంటాను. ఓకే. అంటే ఇప్పుడు అధికారులు సంప్రదించిన తర్వాత వాళ్ళు కొన్ని చెప్పడం జరిగింది. ఏదైతే ఉంది స్వామీజీ ఒక్కొక్కసారి అందుబాటులో ఉండడు, ఒక్కొక్కసారి మమ్మల్ని లోపలికి రానివ్వరు. ఇక మీదట 100% ఇప్పుడు పరిమితికి మించి ఆవులు ఉండడం వల్ల ఇది సమస్య ఎంత వస్తుందని అధికారులు కూడా గమనించారు. సుమన్ టీవీ మనతో పాటు మీరు కూడా గమనించడం జరిగింది. ఇక మీదట అటువంటి ఆవులు రాకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తీసుకొచ్చిన తర్వాత అధికారులకు ఏం చెప్తారు? నా దగ్గరికి ఆవులు వచ్చిన తర్వాత నేను కాదని అనలేను. ఎందుకంటే ప్రాణ రక్షణ ఇమ్మని వస్తున్నాయి. అవి కటింగ్కి వెళ్ళిపోయినవి ఏవో కారణాల వల్ల వస్తున్నాయి. ఇక నా నోటితో నేను చెప్పలేను. అధికారుల దృష్టికో మీ దృష్టికో తీసుకొస్తున్న పలానా వాళ్ళు పంపిస్తాను మాట్లాడాలని. మీరు పంపిస్తే తీసుకుంటాను. అప్పుడు నా దగ్గర డైరెక్ట్గా వచ్చేస్తే నేను ఆపలేను. అది స్వామి. సో ఇప్పుడు ప్రజల నుంచి సహాయ సహకారాలు అడిగారు. మీ ఫోన్ నెంబర్ ఏదైనా చెప్తారా? చెప్పండి. నా ఫోన్ నెంబరు 08912535078, 9492535078, 9492545078, 9490110028, 9441535078. ఇన్ని మొత్తం దగ్గర ఒక 6-7 నెంబర్లు 6 నెంబర్లు ఉన్నాయి. 6 మఠాలు చూస్తాను. 6 నెంబర్లు గ్యాస్ కనెక్షన్లు, అంటే ఎలక్ట్రిసిటీ నెంబర్లు ఇవన్నీ ఉంటాయి. ఈ 6 కూడా ఆ గురువులందరూ సమాధి అయిపోయారు. ఈ 6 మఠాలను చూస్తాను. ఆ నెంబర్లు అలా మెయింటైన్ చేస్తాను. 6 నెంబర్లో ఏ నెంబర్కి ఫోన్ చేసి ఏ నెంబర్ చేసినా ఒక నెంబర్కే వస్తుంది. కాల్ డైవర్ట్ ఉంది. ఏ నెంబర్కి చేసినా ఒక నెంబర్కి వస్తుంది. ఓకే. సో ఇక మీద ఎవరు వచ్చినా సహాయ సహకారాలు అందించడానికి సంపూర్ణ మద్దతు తెలియజేసి సహకారం నిస్వార్థంగా వచ్చినప్పుడు సంపూర్ణమైన సహకారం ఇస్తాను. ఇక మీదట ఇటువంటి సమస్య వచ్చినా మళ్ళీ మీ మీద ఇలా మళ్ళీ ఈ సీన్ మళ్ళీ రిపీట్ అయితే గనక దీనికి ఎటువంటి బాధ్యత వహిస్తారు మీరు? నేను చెప్తాను చూడండి. మేము ఎప్పుడు కూడా తప్పు చేయట్లేదు. ఎవరో చెడ్డవాడు, ల్యాండ్ మీద దృష్టి ఉన్నవాడు, లేదా కొట్టు పెడితే వద్దంటే అలాంటి మాంసం దుకాణం పెట్టాడు, వాడు కోపం వద్దంటే మటన్ దగ్గర మాంసం దుకాణం, అటువంటి వాడు ఎలిగేషన్ చేయాలి. కానీ మేము ఎప్పుడు కూడా అటువంటి తప్పు పని చెయ్యము. 4 కూలోళ్ళకి వెళ్ళి బతిమాలు తెచ్చుకుంటాను, కానీ నేను అటువంటి పాపం పని చెయ్యను.